హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA365. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 3 మంత్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. అలాగే వార్తల్లో నిలిచినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలకు సంబంధించి కానీ, అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ముందుగా వార్తల్లో నిలిచినటువంటి అగ్నిపర్వతం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు అండి. అగ్నిపర్వతం యొక్క విజువల్స్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వార్తల్లో నిలిచినటువంటి కిలాయువా అగ్నిపర్వతానికి సంబంధించి ఇది ఎక్కడుంది అంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో ఒకటైనటువంటి హవాయిలోని కిలాయువా అనే అగ్నిపర్వతం మరోసారి స్ఫోటనం అయితే చెందడం అయితే ప్రారంభించిందండి. ఇక గత నెలలో అంటే జనవరి నెలలో ఒక అగ్నిపర్వతం అయితే విస్ఫోటకం అయితే చెందడం అయితే జరిగింది, అంటే బ్లాస్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇక ఇది వచ్చేసి ఎక్కడుందంటే అమెరికాలోని హవాయి ద్వీపంలోని హవాయి అగ్నిపర్వతాల జాతీయ ఉద్యానవనంలో అయితే ఈ యొక్క అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే 1952 నుంచి ఒక 30 టైమ్స్ అయితే బ్లాస్ట్ కావడం అయితే జరిగింది, అంటే ఎక్కువ విస్ఫోటనాలు అయితే సంభవించడం అయితే జరిగిందండి. ఇక జనవరి నెలలో అత్యంత విస్ఫోటనం అయినటువంటి అగ్నిపర్వతం ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది వార్తలో ఇటీవల చాలాసార్లు నిలవడం జరిగింది. జనవరి నెలలో అత్యధికంగా విస్ఫోటనం అయినటువంటి అగ్నిపర్వతాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి మౌంట్ అబో అండి. మౌంట్ అబో వచ్చేసి మనకి ఎక్కడుందంటే ఇండోనేషియాలో అయితే ఈ మౌంట్ అబు అనే అగ్నిపర్వతం అనేది ఉండడం జరిగింది. ఇది తరచూ వార్తల్లో నిలవడం జరిగింది, ఎందుకంటే ఇది జనవరి మంత్లోనే దగ్గరగా మనకు ఒక 500 నుంచి 1000 టైమ్స్లా బ్లాస్ట్ కావడం అయితే జరిగింది. ఓన్లీ జనవరి మంత్కి సంబంధించి ఇక్కడ మంత్ గుర్తుంచుకోవాలి. జనవరి నెలలోనే మనకు ఈ మౌంట్ అబ్ అనే అగ్నిపర్వతం ఒక 1000 టైమ్స్ అనేది బ్లాస్ట్ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనకు కొంచెం ఆల్టర్నేట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చేసి ప్రబోవో సుబియాంటో అని, ఇది సంబంధించినటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ అన్నమాట. ఇక ఇండోనేషియా కరెన్సీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇండోనేషియన్ రూపీ అయితే ఇక్కడ కరెన్సీ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో నిలిచినటువంటి ఒక పర్వతం గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే వార్తల్లో నిలిచినటువంటి పర్వతానికి సంబంధించినటువంటి విజువల్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్వతం వచ్చేసి మనకు వార్తల్లో నిలిచినటువంటి పర్వతం వచ్చేసి తరానకి మౌంగాని అండి. ఇది వచ్చేసి అగ్నిపర్వతం నేమ్ అన్నమాట. ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే న్యూజిలాండ్లో ఉండడం జరిగింది. ఇటీవల న్యూజిలాండ్లోని తరానకి మౌంగా అని పిలువబడే తరానకి పర్వతం అధికారికంగా చట్టబద్ధమైన వ్యక్తిగా గుర్తించబడింది. అంటే ఇక్కడ ఒక స్థానికత ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళనే ఇక్కడ పర్వతానికి అయితే నేమ్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఈ మైలురాయి నిర్ణయం స్థానిక మవోరి ప్రజలకండి. మవోరి అనేది ఇక్కడ ఈ దేశ ప్రజలే, వీళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. ఈ పర్వతం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ వీళ్ళు వివరిస్తూ ఉంటారు. అలాగే ఈ పర్వతం యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తుంది. ఓన్లీ ఈ మవోరి ప్రజలకు సంబంధించి ఇది అంకితం అయితే కావడం జరిగింది. ఇక తార్నాకి మౌంగా యొక్క చారిత్రక సందర్భం మనం చూసుకున్నట్లయితే తారానకి పర్వతం శతాబ్దాలుగా మావోలకు గౌరవనీయులైన పూర్వీకుగా ఉంది. ఈ పర్వతం 2518 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం అండి. ఇది చూసుకోవచ్చు. దాని పేరు తరానకి లోతైన సంస్కృత ప్రాముఖ్యత కూడా కలిగి ఉండడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి న్యూజిలాండ్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ చూసుకున్నట్లయితే ప్రబోవో సుబియాంటో. అండ్ న్యూజిలాండ్ కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్ అన్నమాట. న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్. ఇంకా 2 రాజధానులు అయితే ఉండడం జరుగుతుంది. ఇక వీరికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ మావోరి సంబంధించినటువంటి ఎవరైతే జాతి ఉన్నారో వీరికి సంబంధించి పలు రకాల బుక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఇక మావోరికి సంబంధించినటువంటి ఇది ఒక రకమైనటువంటి బుక్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాం. ఇక్కడ వార్తల్లో నిలిచినటువంటి యూనివర్సిటీ మనం మాట్లాడుకున్నట్లయితే వార్తల్లో నిలిచినటువంటి యూనివర్సిటీ వచ్చేసి మనకు మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర యూనివర్సిటీ వచ్చేసి వార్తల్లో నిలవడం జరిగింది. అంటే మనకు AI విద్యా పరిశోధన మరియు ఆవిష్కరణలకు ముందుకు తీసుకెళ్లడం అనే ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తూ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్ర స్థాపించడం అయితే జరిగిందండి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక దీని యొక్క థీమ్ ఏంటంటే
ఏఐ పరిశోధన, ఆవిష్కరణ, విద్య మరియు నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన థీమ్ అన్నమాట. ఇక దీనికి సంబంధించినటువంటి కీలక సభ్యుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో సభ్యులు వచ్చేసి ఐఐటి ముంబై, ఐఐఎం ముంబై, అలాగే గూగుల్ ఇండియా, మహేంద్ర గ్రూప్, అలాగే ఎల్ఐటి, అలాగే మెయిన్ టీవై, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ కమిషన్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సభ్యులు వచ్చేసి కీలక సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఇక క్యాపిటల్ సిటీ వచ్చేసి ముంబై వచ్చేసి క్యాపిటల్ సిటీ, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి క్యాపిటల్ సిటీ వచ్చేసి ముంబై. అలాగే చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనకు దేవేంద్ర ఫడ్నవీస్ గారు అయితే మనకు చీఫ్ మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. కరెన్సీ వచ్చేసి మనకు రూపీస్ ఇండియాలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక మహారాష్ట్ర ఐటీ మంత్రి వచ్చేసి మనకు ఆశీష్ షేలార్ అండి, ఇది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఇక శాంపిల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే భారతదేశంలో మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఏఐ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉందంటే మనకు కింద ఆప్షన్స్ ఇస్తాను, మహారాష్ట్ర లేకపోతే వివిధ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలు కావడం జరిగిందండి. మెక్సికో, కెనడా, చైనాలపై కూడా సుంకాల కొరట, 2 పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ చూసుకోవచ్చు. ఇక చైనా నుంచి దిగుమతులపై 10% అయితే ఇవ్వడం జరిగింది. ఉత్తర్వు జారీ చేసినటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలను అడ్డుకునేందుకు వెల్లడి, ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో షిన్బమ్, ట్రంప్ చర్చతో పెరగనున్న ద్రవ్యోల్బణం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఇక సుంకాలతో బెదిరింపులు తగవు చైనా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ అనేది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మొరాయించినటువంటి NVS-2 ఉపగ్రహం అండి, పనిచేయని ఇంజన్లు నిర్దేశిత కక్షలోకి చేరని శాటిలైట్ అంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. కొద్ది రోజుల కిందట నింగిలోకి చేరినటువంటి NVS-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శాటిలైట్లోని ఇంజన్లు పజ్వరించలేకపోవడమే ఇందుకు కారణం. భారత ఉపగ్రహ అథారిటీ నేవిగేషన్ వ్యవస్థలో NVS-2 ఉపగ్రహం చాలా కీలకం. దీన్ని GSLV రాకెట్ ద్వారా గత నెల 29 నింగిలోకి ప్రవేశించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీ హబ్లో బ్రెయిన్ ట్యాబ్ పరికరం ఆవిష్కరణ అండి. భారత్తో కజకిస్తాన్ సన్నిహిత దౌత్య సంబంధాలు ఉన్నాయని, తమకు భారత్ వీసా రహిత దేశమని నగరంలోని కజకిస్తాన్ కౌన్సిల్ ఫర్ నజీర్ అలీ ఖాన్ తెలిపారు. రాయదుర్గం టీ హబ్లో అత్యున్నత మెదడు ఫిట్నెస్ పరికరం బ్రెయిన్ ట్యాబ్ని ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి, ఇది వచ్చేసి మనకు 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం. ఇది ఖచ్చితంగా ఎకానమీకి సంబంధించి అడుగుతారు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక తెలంగాణ 9వ స్థానంలో ఉంటే ఏపీ 12వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ చెప్తాను నీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టార్ మార్క్స్ అయితే పెట్టుకొని మీకు ఈ పాయింట్స్ అనేది క్లియర్గా రాసుకోండి మీ కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఏపీలో కిలో బియ్యానికి సగటున 29 రూపాయలు ఉంటే తెలంగాణలో 31 ఖర్చు చేస్తున్నట్లు ఇక్కడ ఒక నివేదిక అయితే వెల్లడించడం అయితే జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఒక వ్యాయామ్ సర్వే వచ్చేసి 2023-24 నివేదిక విషయాన్ని స్పష్టం చేస్తుందంటూ కూడా ఇక చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ని వేల క్వింటల్ చొప్పున ఇస్తున్నారనేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. తెలంగాణకు 23% సంబంధించినటువంటి మేర ఉండగా 12% ఏపీకి అయితే పరిమితం అయితే కావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి భద్రతా మండలిలో సంస్కరణలు తప్పనిసరి అండి. UNGA అధ్యక్షుడు యాంగ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ చూసుకోవచ్చు మనం. ఇక AI వినియోగానికి కాగ్ యత్నాలండి, దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఆడిటింగ్ ప్రక్రియలో కృత్రిమ మీద AI, మిషన్ లెర్నింగ్, ML, రోబోటిక్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికలపై వినియోగించుకోవడానికి అత్యుత్తమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకున్నట్లు దేశ అత్యున్నత ఆడిటింగ్ సంస్థ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ కాగ్ కె సంజయ్ మూర్తి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఈయన వచ్చేసి కాగ్ చైర్మన్ అన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మీకు కొన్ని సందర్భాల్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి UPI ఫండ్స్ అరికట్టేందుకు సెబీ కొత్త ప్రపోజల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫేర్ అనేది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్కి సంబంధించి కొన్ని అంశాలు ఉండడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025 జనవరి 31 లోక్సభలో 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి ఆర్థిక సర్వేని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది బడ్జెట్ కాదండి, ఆర్థిక సర్వే మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తుందని కూడా తెలపడం జరిగింది. ఇక సర్వేలో కీలక అంశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది.
ఇక నెక్స్ట్ వచ్చేసి పన్నుల వసూలులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. 88% వసూళ్లతో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా కర్ణాటక, హర్యానాలు తర్వాతి స్థానంలో ఉన్నట్లు కూడా పేర్కొంది. అలాగే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు 2025 జనవరి 31న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఆయన. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అండర్-19 సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే అమ్మాయిల విజయబేరి అండి. రెండోసారి ఉమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఫైనల్లో 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి హోస్ట్ ఎక్కడ జరిగింది, అలాగే ఎవరు ఇక్కడ రన్నరప్ ఎవరు, అలాగే విన్నర్స్ ఎవరు కూడా అడగడం అయితే జరుగుతుంది. అది కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కొరకు ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఫర్దర్గా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను.